ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రంలోని మొదటి యూనిట్ అయినటువంటి జీవ ప్రపంచ వైవిధ్యము అనేటువంటి యూనిట్ గురించి మనము తెలుసుకుందాం. మరి ఈ యూనిట్లో అన్ని టాపిక్స్ మనం చెప్పుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోల్లో. మరి ఈ వీడియోలో చివరి టాపిక్ అయినటువంటి జీవ వైవిధ్యము బయోడైవర్సిటీ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ జీవ వైవిధ్యము గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో కొంత నేర్చుకున్నాము. మరి ఆ వీడియోలో మనం జీవ వైవిధ్యము అనగానేమి మరియు జీవ వైవిధ్య స్థాయిల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఈ జీవ వైవిధ్యం అనేది 3 స్థాయిలను కలిగి ఉంటుందని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈ 3 స్థాయిల్లో మనం గమనించినట్లయితే జన్యు వైవిధ్యము మరియు జాతుల వైవిధ్యము మరియు జీవావరణ వైవిధ్యము. ఓకే, సో ఈ విధంగా మనకి జీవ వైవిధ్య స్థాయిల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవావరణ వైవిధ్యం గురించి మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ సూచికలు అనే వాటిని మనం ఉపయోగించి జీవావరణ వైవిధ్యాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి జీవావరణ వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి సూచికలు మనం 3 రకాలుగా ఉంటాయని మనం తెలుసుకోవడం జరిగింది. అవే మనం ఆల్ఫా వైవిధ్యము, రెండవది బీటా వైవిధ్యము, మూడవది గామా వైవిధ్యము. ఓకే, ఇవి 3 కూడా ఈ 3 సూచికలు కూడా జీవావరణ భూమి మీద ఉన్నటువంటి జీవావరణ వైవిధ్యాన్ని గురించి తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది అని మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి జీవావరణ విస్తీర్ణత అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అని కూడా మనం తెలుసుకోవటం జరిగిందండి. మరి ముఖ్యంగా జీవ వైవిధ్య విస్తరణ అనేది ఈ జీవ వైవిధ్య విస్తరణ అనేది మనకి ముఖ్యంగా అక్షాంశము మరియు జాతి విస్తీర్ణత సంబంధాలపై ఆధారపడి ఉంటుందని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, భూమి మీద ఉన్నటువంటి జీవ వైవిధ్య విస్తరణ అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్షాంశాలను బట్టి మరియు జాతి విస్తీర్ణత సంబంధాలపై ఆధారపడి ఉంటుందని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ జీవ వైవిధ్య విస్తరణలో అక్షాంశం అనేది ఎటువంటి పాత్రను పోషిస్తుంది అనే దాని గురించి మనము ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనము ఈ జీవ వైవిధ్యం అనేది భూమిపైన సమానంగా విస్తరించలేదు అని మనం చెప్పుకోవచ్చు. అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రదేశాలలో జీవులు ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా జీవజాతులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందువలన మనము భూమి మీద ఉన్నటువంటి జీవ వైవిధ్యం అనేది ఆ ప్రాంతాన్ని బట్టి ఆ అక్షాంశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా జీవ వైవిధ్యం అనేది అక్షాంశం ఆధారంగా విస్తరిస్తుంది భూమిపైన. దేని ఆధారంగా? అక్షాంశం ఆధారంగా విస్తరించి ఉంటుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఏ అక్షాంశాల్లో మనకి జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది, ఏ అక్షాంశాల్లో మనకి జీవ వైవిధ్యం అనేది తక్కువగా ఉంటుంది అనే దాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఉన్నత అక్షాంశాలలో ఉన్నత అక్షాంశాలతో పోల్చుకున్నట్లయితే నిమ్న అక్షాంశాలలో ఎక్కువగా జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ జాతులు అనేవి నివసిస్తూ ఉన్నాయి. అంటే మనకి భూమిపైన ఉన్నటువంటి ఇలా మనకి భూమి ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది భూమధ్య రేఖ, ఇవి ధ్రువాలు,
ఇవి రెండు కూడా. మరి ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ నుంచి సరే అండి, ధ్రువాల వైపు నుంచి మనము భూమధ్య రేఖ వైపు వెళ్ళే కొలది, ధ్రువాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపు వెళ్ళే కొలది లేదా ప్రయాణించే కొద్దీ జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ధ్రువాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపు ప్రయాణించే కొద్దీ జీవ వైవిధ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణమండల మరియు సమశీతోష్ణ మండలాల్లో ఎక్కువ జీవజాతులు అనేవి నివసిస్తూ ఉన్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఏ ప్రాంతాల్లో ఎక్కువ జీవజాతులు నివసిస్తున్నాయంటే ఉష్ణమండల సమశీతోష్ణ మండలాలు. ఓకే, మరి ఇవి భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి కాబట్టి మనము ఈ ఉష్ణమండల సమశీతోష్ణ మండలాల్లో ఎక్కువ జీవజాతులు అనేవి నివసిస్తున్నాయని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జీవుల నివాసానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఏవి అనేది అని కూడా అడుగుతాడు. ఇక్కడ ఈ మండలాల్లో ఉష్ణమండల మరియు సమశీతోష్ణ మండల మరియు ధ్రువ ప్రాంతాల్లో మరి ఈ మూడు రకాలైనటువంటి మండలాల్లో జీవుల నివాసానికి అనుకూలంగా ఉండేటువంటి మండలాలు ఏవి అని అడిగినప్పుడు ఇక్కడ సమశీతోష్ణ మరియు ధ్రువాలతో పోల్చుకున్నట్లయితే ఉష్ణమండల ప్రాంతాలలో జీవులనేవి నివసించడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 పాయింట్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. జీవులు జీవించటానికి నివాసానికి ఇక్కడ సమశీతోష్ణ మరియు ధ్రువ ప్రాంతాల కంటే మనకి ఉష్ణమండల ప్రాంతాల్లో జీవులు జీవించటానికి అనుకూలంగా ఉంటాయి ఈ ప్రాంతాలు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే జాతి విస్తీర్ణత, 2వ పాయింట్ మనకి ఇక్కడ జాతి అక్షాంశం అయిపోయిందండి. జాతి విస్తీర్ణత, మరి వీటి సంబంధాలపై కూడా జీవ వైవిధ్య విస్తరణ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ జాతి విస్తీర్ణత మధ్య గల సంబంధాన్ని తెలుసుకునే ముందు ఇక్కడ ఒక దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. అదే జాతి సమృద్ధత. ఓకే, జాతి సమృద్ధత అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. దీన్ని డిస్కస్ చేసుకుంటేనే మనకి వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ జాతి సమృద్ధత అంటే ఏమిటి? ఓకే, ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించేటువంటి జాతుల సంఖ్యను మనము జాతి సమృద్ధత అంటాం. ఒక్కసారి మళ్ళీ చూడండి, ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించేటువంటి జాతుల సంఖ్యనే మనము జాతి సమృద్ధత అంటాము. ఓకే, ఇక్కడ మనకి ఒక ప్రాంత జాతి సమృద్ధత అనేది నిర్దేశించుకున్నటువంటి ప్రాంత విస్తీర్ణం అనేది అధికమైనా కూడా విస్తీర్ణం అధికమైనా కూడా ఒక హద్దు వరకు మాత్రమే పెరుగుతాయి అని మనకి ఇక్కడ అలెగ్జాండర్, ఎవరండి గుర్తుపెట్టుకోవాలి, ఈయన పేరు అలెగ్జాండర్ వాన్ హుంబోల్ట్ అనేటువంటి శాస్త్రవేత్త తెలియజేయటం జరిగింది. సో ఈయన ఏం చెప్పాడు వీటి గురించి అంటే, ఒక ప్రాంత జాతి సమృద్ధత నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణత అనేది అధికమైనా కూడా అవి ఒక హద్దు వరకు మాత్రమే పెరుగుతుంది అని ఇక్కడ అలెగ్జాండర్ వాన్ హుంబోల్ట్ అనేటువంటి ఆయన తెలియజేయటం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి జాతి సమృద్ధతకు మరియు విస్తీర్ణతకు
సమృద్ధత మరియు విస్తీర్ణత, జాతి సమృద్ధత విస్తీర్ణతకు మధ్య గల సంబంధాన్ని, ఓకే, వీటి మధ్య గల సంబంధానికి మనం చూసినట్లయితే ఇవి ఒక వక్రరేఖలాగా ఉంటుందండి, వక్రరేఖలాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. జాతి సమృద్ధత మరియు విస్తీర్ణత మధ్య గల సంబంధాన్ని మనం ఏ విధంగా ఉంటుందంటే ఒక వక్రరేఖలాగా ఉంటుంది. ఈ వక్రరేఖలా ఉన్నటువంటి దాన్ని మనం సంవర్గమాన లాగరిథమిక్ స్కేల్ అంటాము. సంవర్గమాన స్కేల్లో మనం చూపించినట్లయితే ఈ వక్రరేఖ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక సరళ రేఖలాగా ఉంటుంది, ఒక సరళ రేఖ, స్ట్రైట్ లైన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మీరు ఇక్కడ జాతి సమృద్ధతకి మరియు విస్తీర్ణతకి మధ్య గల సంబంధం అనేది ఒక వక్రరేఖలాగా ఉంటుందండి. ఈ వక్రరేఖను మనము సంవర్గమాన స్కేల్లో మనం చూపించినట్లయితే ఆ వక్రరేఖ అనేది ఒక సరళ రేఖలాగా ఉంటుంది. ఓకే, సో ఇదండి మరి జాతి మరియు విస్తీర్ణత గల మధ్య సంబంధం అనేది జీవ వైవిధ్య విస్తరణకు తోడ్పాటును అందించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్ర. ఓకే, జీవ వైవిధ్యం యొక్క పాత్ర ఏంటి? సరే అండి, జీవ వైవిధ్య పాత్ర, జీవ వైవిధ్య పాత్ర, మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్ర గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రోల్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆన్ హ్యూమన్ లైఫ్. మరి ఇక్కడ జీవ వైవిధ్యం అనేది మానవ జీవిత అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా లాభదాయకంగా ఉంటుంది. సో అదంతా మనకి ముందుగానే తెలుసు. సో ఈ వివిధ స్థాయిలలో అభివృద్ధిలో జీవ వైవిధ్య పాత్రను మనము 3 వాదనల ద్వారా, ఓకే, 3 వాదనల ద్వారా మనము ఈ మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్రను మనం వివరించవచ్చు. సో ఈ 3 పాత్రలో ఒకటి పరిమిత ఉపయోగితావాదం, పరిమిత ఉపయోగితావాదం. నెక్స్ట్ రెండవది విస్తృత ఉపయోగితావాదం, విస్తృత ఉపయోగితావాదం. నెక్స్ట్ మూడవది నైతిక వాదం. సో ఈ విధంగా మనకి 3 వాదనల ద్వారా మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్రను మనము వివరించవచ్చు. సో ముందుగా ఇక్కడ పరిమిత ఉపయోగితవాదం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనం జీవ వైవిధ్యాన్ని ఒక వనరుల నిధిగా మనం చెప్పుకోవచ్చు. వనరుల నిధి అంటే ప్రతి ఒక్కటి కూడా మనము ప్రకృతి నుంచే మనము తీసుకోవటం జరుగుతుంది. ప్రకృతిని ఉపయోగించుకొని మనం తయారు చేసుకోవడం జరుగుతుంది ప్రతి వస్తువుని కూడా. అంటే ప్రకృతి నుంచి మానవుడు అసంఖ్యాకమైనటువంటి మరియు ఆర్థిక పరమైనటువంటి లాభాలను పొందుతున్నాడు. మరియు వాటిల్లో ముఖ్యంగా ఆహారం పొందుతూ ఉన్నాడు. ఆహారంతో పాటు అంటే ఈ ఆహారంలో మళ్ళీ ఇక్కడ మనకి ధాన్యాలు కావచ్చు, పప్పులు కావచ్చు, మరియు పండ్లు. సో ఇవన్నీ కూడా ప్రకృతి నుంచే మన మానవుడు పొందటం జరుగుతుంది. మరియు ఆహారంతో పాటు వంట చెరకు మరియు మొక్కల నుంచి వచ్చినటువంటి నారలు, నిర్మాణ సామాగ్రి మరియు పారిశ్రామిక పదార్థాలు. ఈ పారిశ్రామిక పదార్థాల్లో అనేక రకాలైనవి ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి ప్రకృతి నుంచి మానవుడు పొందటం జరుగుతుంది. ఓకే, అందువల్ల మానవుడు అసంఖ్యాకమైనటువంటి ఆర్థిక లాభాలను ఈ జీవ వైవిధ్యం ద్వారానే పొందుతూ ఉన్నాడని మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విన్ బ్లాస్టిన్, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలండి. విన్ బ్లాస్టిన్ అనేది ఒక యాంటీ
క్యాన్సర్ ఉపయోగించేటువంటి ఔషధం. దీన్ని మనము వింకా రోజియా అనేటువంటి మొక్క నుంచి మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. చూడండి, విన్బ్లాస్టిన్ అనేది ఒక యాంటీ క్యాన్సర్ అండి. సో దీన్ని మనము వింకా రోజియా అనేటువంటి మొక్క నుంచి మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి హృద్రోగులు అంటే గుండెకు సంబంధించినటువంటి సమస్యలను మనం పరిష్కరించడానికి డిజిటాలిన్ అనేటువంటి పదార్థాన్ని మనం ఉపయోగిస్తామండి. డిజిటాలిన్. సో ఈ డిజిటాలిన్ అనేది డిజిటాలిస్ పర్పూరియా అనేటువంటి మొక్క నుంచి మనం తయారు చేయటం జరుగుతుంది. దీన్ని మనం ఫాక్స్ గ్లోవ్ అని కూడా అంటాం. ఫాక్స్ గ్లోవ్ లేదా డిజిటాలిస్ పర్పూరియా అనేటువంటి దాని నుంచి డిజిటాలిన్ అనేటువంటి మందును తయారు చేస్తాము. దీన్ని మనకి హృదయ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా మానవుడు అనేక రకాలుగా ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సో నెక్స్ట్ మనకి విస్తృత ఉపయోగితావాదం. సో ఈ విస్తృత ఉపయోగితావాదంలో మనం గమనించినట్లయితే పర్యావరణ సేవలు అనేవి పొందుతూ ఉన్నాడు. అంటే ప్రకృతి అందించేటువంటి పర్యావరణ సేవల్లో జీవ వైవిధ్యం అనేది ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. అంటే పర్యావరణం నుంచి మనం పర్యావరణాన్ని అనేక రకాలుగా మానవుడు వినియోగించుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మానవుడికి శ్వాసక్రియలో కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వాయువు ఆక్సిజన్. మరి ఈ వాయువు అనేది భూ వాతావరణంలో 20% ఉంటుందని చెప్పుకున్నాము దాదాపుగా. మరి ఈ 20% ఆక్సిజన్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఈ 20% ఆక్సిజన్ అనేది అమెజాన్ అడవుల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఓకే, అమెజాన్ అడవుల నుంచి ఉత్పత్తి అనేది అవుతుంది. మరి దీంతో పాటుగా పరాగ సంపర్కానికి కారణమైనటువంటి తేనెటీగలు, పరాగ సంపర్కం అనేది జరగటానికి ముఖ్యంగా మనకి ఇక్కడ అనేక రకాలైనటువంటి కీటకాలు అనేవి ఉపయోగపడతాయి. ఈ కీటకాల్లో తేనెటీగలు, పక్షులు మరియు గబ్బిలాలు. సో ఇవన్నీ కూడా మనకి పరాగ సంపర్కానికి తోడ్పాటును అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కీటకాలు ద్వారా పరాగ సంపర్కం అనేది జరగకపోతే మనకి మొక్కల నుంచి ఫలాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇవన్నీ ఉత్పత్తి కావు. అందువల్ల ఈ పర్యావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైన వాటిని మనము విస్తృతంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది నైతిక వాదన. మరి భూమిపై నివసిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి, జంతువులు అనేవి ఉన్నాయి. జంతువులతో పాటు సూక్ష్మజీవులు అనేవి కూడా ఉన్నాయి. సూక్ష్మజీవులు. సో వీటన్నిటికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. వీటి నుంచే మనకు కావాల్సినటువంటి ప్రతి వస్తువు అనేది తయారవుతుంది. ఓకే, మనం దీంతో ఏ విధంగా సంబంధం అనేది పెట్టుకుని ఉన్నాము వీటితోటి అంటే ఇవి లేకుండా మనం జీవించలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఉపయోగించినటువంటి ఈ మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మనము భావితరాలకు అందించే విధంగా వాటిని మనము కాపాడి మనము వచ్చేటువంటి తరాలకు అందించేటువంటి బాధ్యత అనేది మన మీదనే ఉంది. ఓకే, సో ఈ విధంగా మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్ర అన్నది 3 వాదనల ద్వారా వివరించవచ్చు. పరిమిత ఉపయోగితవాదం, విస్తృత ఉపయోగితవాదం, నైతిక వాదన. ఓకే అండి. సో నెక్స్ట్ మనకి ఉన్నటువంటి టాపిక్ జీవ వైవిధ్యానికి హాని ఏ విధంగా జరుగుతుంది. జీవ వైవిధ్యానికి హానికారకాలు లేదా జీవ వైవిధ్యం అనేది దెబ్బతినటానికి కారకాలు లేదా కారణాలు.
ముఖ్యంగా మనకి ఈ జీవ వైవిధ్యం అనేది దెబ్బతినడానికి ప్రధానంగా 4 కారకాలు చెప్పుకోవచ్చు. ఎన్ని కారకాలు? 4 కారకాలు అనేవి చెప్పుకోవచ్చు. వీటిల్లో మనకి మొదటి కారకాన్ని మనం చూసినట్లయితే ఆవాస క్షీణత. ఆవాస క్షీణత లేదా దీన్ని మనము శకలీకరణ. ఆవాస క్షీణత, శకలీకరణ అంటే మొక్కలవ్వటం. నెక్స్ట్ రెండవ కారకం చూసినట్లయితే వనరుల అతి వినియోగం. వనరులను మనము అతిగా వినియోగించటం. నెక్స్ట్ మూడవది కారకం చూసినట్లయితే స్థానికేతర జాతులు, అలైన్ స్పీసీస్ అంటాము. స్థానికేతర జాతుల చొరబాటు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 4వ కారకం సహ విలుప్తతలు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ 4 రకాల కారకాల వలన జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది లేదా జీవ వైవిధ్యానికి హాని అనేది కలుగుతుంది. సో ఆవాస క్షీణత లేదా శకలీకరణ, వనరులను అతిగా వినియోగించటం, స్థానికేతర జాతులు చొరబాటు, స్థానిక జాతుల్లోనికి స్థానికేతర జాతులు అనేవి చొరబాటు కారణంగా, మరియు సహా విలుప్తలు అనేవి జరగటం వల్ల కూడా మనకి జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందు ఆవాస క్షీణత మరియు శకలీకరణ అంటే ఏమిటి, దాని కారణాలు, ముఖ్య కారణాలు మనం ఇక్కడ చూద్దాం. ముందుగా అడవుల నరికివేత కారణంగా ఆవాస క్షీణత అనేది జరుగుతుంది. అడవుల నరికివేత, అడవులు నరికేయటం వల్ల మనకి జాతులు అనేవి విలుప్తమయటం జరుగుతుంది. అదేవిధంగా అటవీ భూములను మనము సాగు భూములుగా మారుస్తున్నాము. అటవీ భూములను సాగు భూములుగా మార్చటం వల్ల కూడా ఇక్కడ జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూగోళానికి ఊపిరితిత్తులుగా పేరు పొందినటువంటి వాటిని మనం అడవులుగా చెప్పుకోవచ్చు. భూగోళానికి ఊపిరితిత్తులని వేటిని అంటాము అంటే అడవులు అంటాము. సో ఈ అడవుల్లో ఒకప్పుడు అసంఖ్యాకమైనటువంటి జీవజాతులు అనేవి ఉండేవి. జీవజాతులకు అవి ఆవాసంగా ఉండేవి అడవులు అనేవి. మరి ఇటీవల ఈ అడవులు అనేవి పెద్ద సంఖ్యలో నాశనం చేస్తున్నాము. అడవుల్లో ఉన్నటువంటి వృక్ష సంపదను నాశనం చేస్తున్నాము. ఆ కారణంగా అడవుల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జీవజాతులు అనేవి అంతరించిపోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మూడవ కారకాన్ని చూసినట్లయితే వాతావరణ కాలుష్యం. ఈ వాతావరణ కాలుష్యం వల్ల కూడా జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. ఈ వాతావరణ కాలుష్యం వల్ల జీవుల యొక్క ఆవాసం అనేది నాశనం అవుతుంది. జీవుల యొక్క ఆవాసం ఎప్పుడైతే నాశనం అవుతుందో అప్పుడు ఆ జీవులు జీవించడానికి అక్కడ ప్రదేశం అనేది అనుకూలంగా ఉండదు, ముప్పు అనేది వాటిల్లుతుంది. సో ఆ కారణంగా అక్కడ ఉన్నట్టు ఈ జీవజాతులు వేరే ప్రదేశానికి వలస వెళ్ళటం లేదా కొన్ని చనిపోవటం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కారకాన్ని చూసినట్లయితే ఆవాసం శకలీకరణం అంటే ఆవాస శకలీకరణ అంటే ఆవాసం అనేది మొక్కలవుతుంది. ఆవాసం అనేది ఎప్పుడైతే దెబ్బతిని మొక్కలవుతుందో అక్కడ ఉన్నటువంటి జనాభా కూడా క్షీణతకు దారితీస్తుంది. ఓకే, సో ఈ కారకాల వల్ల ఇక్కడ ఆవాస క్షీణత జరుగుతుంది మరియు శకలీకరణ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి రెండవ కారకాన్ని చూసినట్టయితే వనరులను అతిగా వినియోగించటం వల్ల. ఇక్కడ వనరులను అతిగా వినియోగించడానికి కారణం ముఖ్యంగా ఇక్కడ అవసరం మరియు అంతులేని ఆశ. ఈ 2 కారకాల వల్ల వనరులను అతిగా మనం వినియోగించటం జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి. స్టాలర్ సముద్ర ఆవు, స్టాలర్ సముద్ర ఆవు. సో దీనికి స్టాలర్ అనేటువంటి శాస్త్రవేత్త కనిపెట్టాడు కాబట్టి దీనికి స్టాలర్ సముద్ర ఆవు అని పేరు పెట్టడం జరిగిందండి, ఆయన యొక్క గౌరవార్థం. ఈ సముద్ర ఆవు అనేది ఇప్పుడు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉందండి. సో ఇలా కారణం మనం దాన్ని అతిగా వినియోగించటం వల్ల. నెక్స్ట్ అదేవిధంగా ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి పాసింజర్ పావురం, ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి పాసింజర్ పావురం. సో ఇది కూడా మనకి మానవుని యొక్క దుర్వినియోగం అనేది చేయటం వల్ల విలుప్తమవుతున్నాయి. సో ఇవి రెండు కూడా మానవుని యొక్క కార్యకలాపాల వల్ల, మానవుడు చేసేటువంటి ఈ వివిధ రకాలైనటువంటి దుర్వినియోగాల వల్ల ఈ జీవులు అనేవి విలుప్తమయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంతోపాటు మితిమీరినటువంటి చేపల వేట. ఓకే, అవసరం ఉన్నా లేకపోయినా సరే ఎక్కువ సంఖ్యలో పెద్ద మొత్తంలో అనేక అధునాతనమైనటువంటి పరికరాలను ఉపయోగించి చేపల వేట అనేది చేయటం వల్ల మనకి అక్కడ ఉన్నటువంటి జీవజాతులు అనేవి విలుప్తమవుతున్నాయి. అందువల్ల అక్కడ జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. సో నెక్స్ట్ మనకి మూడవ కారకం స్థానికేతర జాతుల సొరబాటు. స్థానికేతర జాతుల చొరబాటు. సో ఈ ఇన్వెన్షన్ ఆఫ్ ఎలైన్ స్పీసీస్ అంటాము. సో ఆల్రెడీ మనము వీటి గురించి ఇక్కడ 8th క్లాస్ బయాలజీలో మనకి జీవ వైవిధ్యం అనేటువంటి పాఠం ఉంది. సో అక్కడ జీవ వైవిధ్యం అనే పాఠంలో కొంత మనము ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ కూడా కొంత డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎలైన్ స్పీసీస్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే స్థానిక జాతుల్లోనికి అక్కడ లేనటువంటి కొన్ని కొత్త జాతులు అనేవి ప్రవేశించడం జరుగుతుంది. వాటిని మనం స్థానికేతర జాతులు అంటాము. ఈ స్థానికేతర జాతులు అనేవి స్థానిక జాతుల్లోనికి ప్రవేశించడం వల్ల ఆ స్థానిక జాతులు అనేవి నశించిపోతున్నాయి. ఈ స్థానికేతర జాతులు అనేవి స్థానిక జాతులపైన పైచేయి సాధించి అక్కడే స్థిరపడి వాటి యొక్క జనాభాను పెంచుకొని ఆ ప్రాంతంలో ముందు ఉన్నటువంటి లేదా స్థానికంగా ఉన్నటువంటి జాతులను పారదోలటం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మనకి జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నైల్ పెర్చ్, నైల్ పెర్చ్ అనేటువంటి చేపండి. ఇది తూర్పు ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సులో ప్రవేశపెట్టడం జరిగింది. సో చూడండి ఒకసారి, నైల్ పెర్చ్ అనేటువంటి చేప ఇది తూర్పు ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సులో ప్రవేశపెట్టారు ముందుగా. ఈ విక్టోరియా సరస్సులో ప్రవేశపెట్టడం వల్ల ఆ సరస్సులో ఉన్నటువంటి దాదాపు 200 స్థానిక జాతుల 200 స్థానిక జాతులైనటువంటి సిక్లీడ్ చేపలు అనేవి నశించిపోవడం జరిగింది. ఓకే, ఈ నైల్ పెర్చ్ అనేటువంటి చేపను విక్టోరియా సరస్సులో ప్రవేశపెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి దాదాపు 200 స్థానిక జాతులు సిక్లీడ్ చేపలు అనేవి అంతరించిపోయాయి లేదా క్షీణించాయి. నెక్స్ట్ ఇక్కడ రెండవ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే క్లారియస్ గారిఫైనస్. సో ఇది ఆఫ్రికన్ పిల్లి చేప. ఓకే, క్లారియస్ గారిఫైనస్ అనేది ఆఫ్రికన్ పిల్లి చేపను చట్టవిరుద్ధంగా అంటే చట్టాలకి ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా జల సంవర్ధన శాఖ, ఓకే ఆక్వాకల్చర్ అంటామండి, ఈ ఆక్వాకల్చర్లో ప్రవేశపెట్టడం వల్ల అంటే నీటిలో నివసించే జంతువులతో పాటు వీటిని ప్రవేశపెట్టడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక పిల్లి జాతులు స్థానికంగా అంటే ఆ నీళ్ళలో ఉన్నటువంటి స్థానిక పిల్లి చేప జాతులు అనేవి హానికరంగా మారాయి, అంటే నశించిపోవటం జరిగింది. సో ఈ విధంగా ఈ స్థానికేతర జాతులు అనేవి చొరబాట్లు
లేదా ప్రవేశపెట్టడం ద్వారా అనేక రకాల కారణాల ద్వారా మనకి చొరబాట్లు అనేవి జరగటం వల్ల స్థానికేతర జాతులు అనేవి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. ఓకే, నెక్స్ట్ ఉన్నటువంటి పాయింట్ అండి, ఇక్కడ మనకి 4వ పాయింట్ విలుప్తతలు, విలుప్తతలు. విలుప్తతలు అంటే ఇక్కడ కొన్ని సహజీవన జీవులు అనేవి ఉన్నాయి, సహజీవనం జరిపేటువంటి జీవులు. ఈ సహజీవనం జరిపేటువంటి జీవులు రెండు కూడా విలుప్తతకు గురి కావటం జరుగుతుంది. సో వాటిని మనం విలుప్తలు అంటాం. ఓకే, ఇక్కడ దీంట్లో మనకి స్థానికేతర జాతుల్లో ఇంకొక పాయింట్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలండి. ఇక్కడ కారట్ గ్రాస్ లేదా దీన్ని మనం కాంగ్రీస్ గడ్డి అంటాము. కాంగ్రీస్ గడ్డి లేదా దీన్ని మనం పార్థీనియం అని కూడా అంటాము. గుర్తొచ్చింది కదండి, పార్థీనియం అనేది పిచ్చి మొక్క, కలుపు మొక్క. మరియు స్పానిష్ ఫ్లాగ్ ఇది కూడా మనకి గుర్తొచ్చే ఉంటుంది. దీన్ని మనము అక్షింతల పూల మొక్క అని కూడా అంటాము. అక్షింతల పూల మొక్క, దీన్ని మనము లంటానా అని కూడా అంటాము. నెక్స్ట్ నీటి హయాసింత్, లేదా గుర్రపు డెక్క అని కూడా అంటాము. గుర్రపు డెక్క లేదా దీన్ని మనం ఐకార్నియా అని కూడా అంటాం. ఐకార్నియా. సో ఇవన్నీ కూడా స్థానికేతర జాతులు. ఈ స్థానికేతర జాతులను స్థానిక జాతులతోటి, అంటే ఈ స్థానికేతర జాతులు అనేవి స్థానిక జాతులతో కలిసిపోయి జీవావరణ వ్యవస్థలోకి కలిసిపోయి ప్రవేశపెట్టడం వల్ల లేదా కలిసిపోవటం వల్ల పర్యావరణానికి హాని కలగటం జరుగుతుంది. పర్యావరణానికి హాని కలిగి మరి పర్యావరణంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక జాతుల జీవనానికి కూడా ఇవి ముప్పును వాటిల్లే ప్రమాదానికి గురి చేయటం జరుగుతుంది. సో క్యారెట్ గ్రాస్ లేదా కాంగ్రీస్ గడ్డ అంటాము, దీన్ని పార్థీనియం అంటాము. స్పానిష్ ప్లాగ్ లేదా అక్షంతల పూల మొక్క లేదా లాంటానా, నీటి హయాసింత్ లేదా గుర్రపు డెక్క లేదా ఐకార్నియా. సో ఇవి మూడు కూడా మనకి స్థానికేతర జాతులు అండి. ఈ స్థానికేతర జాతులు అనేవి అనేక రకాల కారణాల వల్ల జీవావరణ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టడం వల్ల లేదా జీవావరణ వ్యవస్థలోకి చొరబాటు కావటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. పర్యావరణంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక జాతులు కూడా జీవనానికి ముప్పు అనేది వాటితో ఉంటుంది కండి. సో ఈ విధంగా స్థానికేతర జాతులు అనేవి చొరబాట్ల కారణంగా కూడా జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ 4th వన్ విలుప్తలు. విలుప్తతలు అండి. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము. సహజీవనం అంటే రెండు రకాల జీవులను కలిసి జీవించడం జరుగుతుంది. అటువంటి జీవనాన్ని సహజీవనం అంటాము. ఈ సహజీవనంలో మనకి పరాన్నజీవులు మరియు అతిదేవులు రెండు కూడా లాభపడుతూ ఉంటాయి. అటువంటి వాటిలో మనకి పరాన్న జీవి, అతిదేయి. ఓకే, పరాన్నజీవి అతిదేయుల అవికల్ప సహజీవనంలో అతిదేయి విలుప్తత పరాన్నజీవ విలుప్తతకు దారితీస్తుందండి. సో ఇక్కడ మనకి పరాన్నజీవి, అతిదేయి రెండు మనకి సహజీవనాన్ని గడిపినప్పుడు ఆ సహజీవనంలో అతిదేయి విలుప్తత అనేది పరాన్నజీవ విలుప్తతకు దారితీయడం జరుగుతుంది. సో ఇవి రెండు కూడా ఒకదాని ఒకటి కలిసి జీవనాన్ని కొనసాగించినప్పుడు ముందు అతిదేయి అనేది నశించిపోతుంది. అతిదేయి నశించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరాన్నజీవి కూడా నశించడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు మరియు జంతువులు, వీటి మధ్య ఉన్నటువంటి సహజీవనంలో మొక్కలు అనేవి విలుప్తత చెందినట్లయితే ఆటోమేటిక్గా జంతువులు కూడా విలుప్తతకు కారణమవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మొక్కలు పరాగ సంపర్కాలు, పరాగ సంపర్కకారులు
అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కీటకాలు అనేవి వీటిని మనం పరాగ సంపర్క కారకారులు అంటాము. ఈ కీటకాలు అనేవి కూడా ఇవి రెండు కూడా వీటి మధ్య ఉన్నటువంటి సహజీవనంలో ఇక్కడ ఇవి రెండు కూడా మొక్కలనేవి ఎప్పుడైతే మనకి విలుప్తత కారణమవుతాయో ఇక్కడ ఉన్నటువంటి పరాగ సంపర్క కారకాలు కూడా మనకి విలుప్తతకు కారణమవుతున్నాయి. అంటే ఇక్కడ ఒక జీవి విలుప్తమైనదంటే మరొక జీవి కూడా విలుప్తతకు దారితీస్తూ ఉంటుంది. ఓకేనండి. సో ఈ విధంగా సహ విలుప్తతలో కూడా జీవ వైవిధ్యం అనేది దెబ్బతినటానికి లేదా జీవ వైవిధ్యం అనేది హాని కలగటానికి కారణమవుతుంది. ఓకే అండి. సో ఇప్పటి వరకు మనం ఇక్కడ చూసినట్లయితే జీవ వైవిధ్యానికి ఏ విధంగా హాని కలుగుతుంది లేదా జీవ వైవిధ్యం అనేది ఏ విధంగా దెబ్బతింటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. జీవ వైవిధ్యం అనేది విలుప్తతకు లేదా జీవ వైవిధ్యం దెబ్బతినటానికి లేదా హాని కలగటానికి 4 రకాల కారకాలు చెప్పుకున్నాము. ఒకటి ఆవాస క్షీణత అని. ఓకే, జీవుల యొక్క ఆవాసం అనేది దెబ్బతినటం వల్ల, మరియు అతిగా వనరులను మనము వినియోగించటం వల్ల, మరియు స్థానికేతర జాతులు అనేవి ప్రవేశపెట్టడం వల్ల లేదా చొరబాటు వల్ల, నెక్స్ట్ సహ విలుప్తతలు కారణం వల్ల. సో ఈ 4 రకాల కారణాల వల్ల జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది అని మనం తెలుసుకోవటం జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మనము దీని కంటిన్యూషన్ ఇంకొక చిన్న టాపిక్ ఉందండి. జీవ వైవిధ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది చిన్న టాపిక్ ఉంది. ఆ టాపిక్లో మళ్ళీ మనము కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.